వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు 18th ఆగస్ట్ 2026 ట్యూస్డే. సో మీ అందరికీ తెలిసిన విషయమే, నేను ఎవ్రీడే 15 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ నా లెర్నింగ్ కంటిన్యూస్ యాప్లో పెడతాను. అయితే ఈ 15 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్కి మీకు 5 ఏమో ఇంటర్నేషనల్, 5 నేషనల్, 5 రీజనల్ అని పెట్టుకున్నాను. బట్ ఐఎమ్ నాట్ వెరీ ఫోకస్డ్ ఆన్ 5+5+5. సో బట్ ఐఎమ్ ఫోకస్డ్ ఆన్ 3+3+3. 3 మాత్రం ఖచ్చితంగా ఇంటర్నేషనల్ న్యూస్, 3 నేషనల్ న్యూస్, 3 రీజనల్ న్యూస్ ఉంటాయి. ద రిమైనింగ్ వచ్చేసి మీకు అవి మిగతా వాటిలో డిస్ట్రిబ్యూట్ అవుతుందన్నమాట. సో ఈరోజు నాకు ఒక క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్గా అనిపించింది. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ట్రయింగ్ టు go through that question. బిఫోర్ గోయింగ్ టు దట్ క్వశ్చన్, కొత్తగా ఎవరన్నా చూస్తున్న వాళ్ళకి మీకు ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ హౌ మై కరెంట్ అఫైర్స్ వుడ్ బి ప్రయారిటైజ్డ్. నేను ఏం చేస్తానంటే ప్రతిరోజు ఆ రోజు డేట్, ఆ రోజు డే అండ్ ఈ ఐటమ్ నెంబర్ అండ్ వాట్ ఈస్ ద ప్రయారిటీ, ఫైవ్ స్టార్ ప్రయారిటీయా ఈ న్యూస్కి, 4 స్టారా, 3 స్టారా, 2 స్టారా అట్లా పెడతాను. అండ్ ఇది మనకి ఎక్కడ వస్తుంది, ఏ సబ్జెక్ట్లో వస్తుంది అన్న అన్న పాయింట్ దగ్గర నేను ఇది మెన్షన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు చూసాను మీరు, ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ మనకి తెలుసు కదా. సో అట్లా అనమాట. సో ఇది ఒక న్యూస్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ రిపోర్ట్స్ ఆపరేషనల్ యూటిలైజేషన్ ట్రెండ్స్ అక్రాస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. సో ఇది మెన్షన్ చేసి నేను ఏం చెప్తానంటే, ఈవెంట్, వాట్ ఈస్ ద ఈవెంట్, కోర్ ఈవెంట్, ఎందుకు ఇది న్యూస్లో ఉంది. The Union Ministry of Commerce published a trade backgrounder highlighting a sharp increase in the issuance of preferential certificates of origin or COO అంటాం and export diversification across India's active free trade agreements FTA markets. ఇది న్యూస్లో ఉంది. దీని మీద నేను ఏం చెప్తానంటే, ఎందుకు ఇది మనకి ఎగ్జామ్, ఇది న్యూస్, ఇది కోర్ ఈవెంట్, నిన్న జరిగిన ఈవెంట్. అది ఎందుకు మనకి ఇంపార్టెంట్, ఇప్పుడు చూడండి, వై ఈస్ దిస్ ఇంపార్టెంట్ కదా, అది మనకు కావాల్సింది, సిగ్నిఫికెంట్ అండ్ కంటెక్స్ట్. వై ఈస్ దిస్ ఇంపార్టెంట్. సో అది నేను మెన్షన్ చేస్తాను, వై ఈస్ దిస్ ఇంపార్టెంట్, ఎందుకు అని అంటే, అండ్ సిగ్నిఫికెన్స్, ఏ ఏ ఏ సిగ్నిఫికెన్స్లో వస్తుంది కూడా నేను చెప్తాను. ఇక్కడ మీ కింద చదవచ్చు. అండ్ దెన్ వాట్ ఐ విల్ టెల్ ఎవ్రీ డే ఈస్ దాని మీద క్వశ్చన్ అన్నమాట, క్రిటికల్లీ అనలైజ్ ద స్ట్రక్చరల్ ఛాలెంజెస్ ఫేసింగ్ affecting India's FTA utilization rates and suggest measures to expand market access for domestic exports. ఇట్లా ఒక క్వశ్చన్ మెన్షన్ చేస్తా, కింద కీవర్డ్స్ కూడా మెన్షన్ చేస్తా. సో నా కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఇదే స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. ఓకే, ఇది నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. యూ కెన్ గో త్రూ దిస్ డాక్యుమెంట్, ఇది దాంట్లో ఉంటుంది, యాప్లో ఉంటుంది. యూ కెన్ గో త్రూ దిస్. అండ్ ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కటి కూడా లాస్ట్ 24 అవర్స్లో అయిన న్యూస్ మాత్రమే ఆ రోజు పెట్టబడుతుంది. ఈరోజు 18th కదండి, 18th ఆగస్ట్ కాబట్టి నిన్న 17th ఆగస్ట్లో జరిగిన న్యూస్ మాత్రమే, 15 కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్ మాత్రమే పెట్టబడుతుంది. అయితే వన్ ఆఫ్ ద, దీనికోసం ఎందుకు చేస్తున్న ఈ వీడియో అంటే, వన్ ఆఫ్ ద కీ థింగ్స్, ఇప్పుడు చూడండి, జార్ఖండ్లో ఇష్యూ నడుస్తుంది. ఏం ఇష్యూ? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఒకటి ఫెయిల్ అయింది, దాంట్లో అవకతవకలు జరిగాయి కాబట్టి దాని మీద జార్ఖండ్ గవర్నమెంట్ దాని ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి ఏం చేసిందంటే, ఒక హై లెవెల్ కమిటీని ఫామ్ చేసింది అండర్ ద సీనియర్ ఐఏఎస్ లీడర్షిప్. ఓకే, ఇక్కడ చూడండి, ఫాలోయింగ్ వైడ్ స్ప్రెడ్ స్టూడెంట్స్ డెమాన్స్ట్రేట్ చేశారు రిగార్డింగ్ ఎగ్జామినేషన్ ఇంటిగ్రిటీ, ద స్టేట్ ఎగ్జిక్యూటివ్ క్యాన్సల్ ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఓకే, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ JSSC CGL ఎగ్జామ్ అండ్ ఫార్మ్డ్ హై లెవెల్ కమిటీ అండర్ ద సీనియర్ ఐఏఎస్ లీడర్షిప్. ఇది న్యూస్ అనమాట. మరి ఈ న్యూస్ వచ్చిన తర్వాత దీనికి మనము, వై ఇస్ దిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన స్టేట్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ చూడండి, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆర్ ఎసెన్షియల్ టు ప్రివెంట్ ఎగ్జామినేషన్ లీక్స్, గ్యారంటీ అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్పరెన్సీ, అవునా, అండ్ మెయింటైన్ పబ్లిక్ ట్రస్ట్. దీనికోసం అయితే దీంట్లో మనం ఒక ఎస్ఏ రేటింగ్ క్వశ్చన్ చూడొచ్చు. డిస్కస్ ఇంటర్నేషనల్ రిఫార్మ్స్ రిక్వైర్డ్ ఇన్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ టు ఎన్ష్యూర్ సెక్యూర్, ట్రాన్స్పరెంట్ అండ్ ఎర్రర్ ఫ్రీ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్. అంటే ఎలాంటి ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ తీసుకొని వస్తే
మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటాయి కదా బాడీస్, అవి సెక్యూర్డ్గా, ట్రాన్స్పరెంట్గా, ఎర్రర్ ఫ్రీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. సో ఇందులో మీరు కీవర్డ్స్ చూసినట్టయితే యూ కెన్ సీ ద కీవర్డ్స్. కీవర్డ్స్ ఎందుకు అంటే ఇవి మనకి హెల్ప్ చేస్తాయి ఎగ్జామ్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ ఈ పాయింట్స్ పెడితే వీ విల్ గెట్ మోర్ మార్క్స్. ఒకటి అదొకటి. ఇంకొకటి మనకి సబ్జెక్ట్ కూడా ఏ ఏ వర్డ్ ఎక్కడెక్కడ, ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అన్నాం. ట్రాన్స్పరెన్సీ ఎక్కడెక్కడ వచ్చింది అపార్ట్ ఫ్రమ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్సే కాకుండా ఇంకా వేరే దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ స్కీమ్స్, పాలసీస్, గవర్నమెంట్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది అక్కడ అట్లా మిగతా వచ్చినప్పుడు కూడా ఇట్లా వాడుతుంది అనమాట. ట్రాన్స్పరెన్సీ అనేది ఒకరి దగ్గర వాడగా ఇట్లా కీవర్డ్స్ మనం మెన్షన్ చేస్తాం అనమాట, గవర్నెన్స్ కీవర్డ్స్. అయితే మనము ఇప్పుడు చూసారు కదా, ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి నేను ఒక ఆన్సర్ పెట్టాను అనమాట. లెట్స్ సి వాట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఇట్ ఈస్. Okay. Discuss international reforms required in the state public service commissions to ensure secure, transparent, and error-free recruitment examinations. So, ఇక్కడ ఏం రాయొచ్చు? రీసెంట్ రీసెంట్ కాంట్రవర్సీస్ సరౌండింగ్ Recent controversies surrounding competitive exams highlight the need to strengthen institutional mechanisms governing public recruitment. Secure and transparent examinations are essential for maintaining merit, okay? Merit, fairness, and public trust in the గవర్నమెంట్ రిక్రూట్మెంట్. ఇది మనకి ఇంట్రొడక్షన్. ఓకే. అయితే మీరు ఎగ్జామ్లో ఇంట్రొడక్షన్ అని రాయొద్దు. నేను మెంటర్షిప్ చేస్తున్న నా మెంటీస్ అందరికీ ఇదే మెన్షన్ చేస్తున్నా, ఇంట్రొడక్షన్ అని రాయొద్దు. ఎవాల్యుయేటర్ విల్ అండర్స్టాండ్ ఇది ఇంట్రొడక్షన్ అని అర్థమవుతుంది. అండ్ ఇంట్రొడక్షన్ కూడా వచ్చేసి 2 నుంచి 3 సెంటెన్స్ల కంటే ఎక్కువ ఉండకూడదు. 2 to 3 సెంటెన్సెస్. ఇక్కడ చూడండి, సింపుల్గా రాసాం. రీసెంట్ కాంట్రవర్సీస్ అదే కదా మెన్షన్ చేసేది, సరౌండింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హైలైట్ ద నీడ్ టు స్ట్రెంగ్థెన్ ద ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. దానివల్లనే కదా గవర్నింగ్ పబ్లిక్ రిక్రూట్మెంట్. సో ఎందుకోసము? ఫర్ మెయింటైనింగ్ మెరిట్, ఫెయిర్నెస్ అండ్ పబ్లిక్ ట్రస్ట్. సో ఇట్లా మనము మెన్షన్ చేసిన తర్వాత దెన్ వాట్ ఆర్ ద, మరి ఇప్పుడు క్లియర్గా మెన్షన్ చేసేసినాం ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కావాలని మెన్షన్ చేసినాం. ఇది ఇంట్రొడక్షన్లో చెప్పేశాం, నీడ్ ఏందో చెప్పేశాం. దాని తర్వాత ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఏంటి ఏంటి ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అంటే ఫస్ట్ వచ్చేసి ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అథారిటీ. స్టేట్ రిక్రూట్మెంట్ కమిషన్స్ షుడ్ హ్యావ్ గ్రేటర్ ఫంక్షనల్ అటానమీ. మనం ఇదే కదా మెన్షన్ చేస్తుంది. సో ఫంక్షనల్ అటానమీ ఉండాలి. ఊరికేనే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు ఎగ్జామినేషన్ బోర్డు మీద. కాన్స్టిట్యూషనల్ బాడీ లైక్ టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి ఆర్ టీఎన్పిఎస్సి, బీపీఎస్సి, యూపీపీఎస్సి ఏదైనా తీసుకోండి, ఇట్లా స్టేట్ బోర్డ్స్. సో వాటి మీద పొలిటీషియన్స్ యొక్క ఇది ఉండకూడదు అనమాట. అండ్ విత్, చూడండి ఇదే మెన్షన్ చేశాను కదా, విత్ మినిమల్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇంటర్ఫరెన్స్. సెకండ్ పాయింట్ వచ్చేది సెక్యూర్ ఎగ్జామినేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. సో క్వశ్చన్ పేపర్స్ ఇది సెకండ్ పాయింట్. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండడం, వ్యవహరించేది ఫస్ట్ పాయింట్. అయితే సెక్యూర్ ఎగ్జామినేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వశ్చన్ పేపర్స్ షుడ్ బి డిజిటల్లీ ఎన్క్రిప్టెడ్, ఓకే, సెక్యూర్లీ స్టోర్డ్ అండ్ యాక్సెస్డ్ ఓన్లీ త్రూ మల్టీ-లేయర్ ఆథెంటికేషన్. అంటే ఎవడు పడితే వాడు క్వశ్చన్ పేపర్ తీయడానికి వీల్లేదు. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆ ఎగ్జామినేషన్ బోర్డులో మల్టీ-లేయర్డ్. సో కింద అసిస్టెంట్, ఆ తర్వాత పైన ఆఫీసరు, పైన ఇంకొక ఆఫీసర్, 2-3 కలిస్తేనే ఆ క్వశ్చన్ పేపర్ బయటికి రాగలగాలి. అలాంటి పాస్వర్డ్స్, ఎన్క్రిప్షన్స్ పెట్టుకోవాలి. ఫుల్లీ డిజిటల్గా ఎన్క్రిప్ట్ చేసి పెట్టాలి. ఇప్పుడు డిజిటల్ ఎన్క్రిప్టెడ్ అంటే నిన్న టీజీపీఎస్సీ వాళ్ళు మాట్లాడారు కదా, బిట్ లాకింగ్ మెథడాలజీ, బిట్ లాకింగ్ అండ్ బ్లాక్ చైన్ మెథడాలజీస్ వాడతామని ఇదే వాళ్ళ ఉద్దేశం అనమాట. సో డిజిటల్లీ ఎన్క్రిప్టెడ్ త్రూ మల్టీలేయర్ ఆథెంటికేషన్, సీసీటీవీ సర్వేలెన్స్ అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్స్ కెన్ రెడ్యూస్ మాల్ ప్రాక్టీస్. ఇది స్టూడెంట్స్ కోసం. ఓకే. స్టూడెంట్స్ మాల్ ప్రాక్టీస్, వెరిఫికేషన్స్ దే కెన్, ఇది తగ్గుతుంది అనమాట. దెన్ టెక్నాలజీ డ్రివెన్ ప్రాసెసెస్. టెక్నాలజీ డ్రివెన్ ప్రాసెస్ అంటే ఇది థర్డ్ పాయింట్ కదా. టెక్నాలజీ డ్రివెన్ ప్రాసెస్ ఇస్ ద థర్డ్ పాయింట్. AI assisted anomaly detection, encrypted question paper delivery and computer-based examinations can minimize human intervention and examination leaks. సో ఎగ్జామినేషన్స్ లీక్స్ ఆఫ్లైన్ పేపర్స్ కంటే కూడా ఆన్లైన్ పేపర్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఎక్కువ ఎక్కువ కార్పొరేట్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, మహీంద్రా,
ఇలాంటి కంపెనీస్ వాళ్ళ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆప్టిట్యూడ్ టెస్ట్లు, మొత్తం దే ఆర్ ఆల్ టెక్నికలే పెడతాయి అనమాట. టెక్నాలజీ బేస్డ్ సిబిటి అంటాం కదా, సిబిటి ఎగ్జామ్సే పెడతాయి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతాయి. ఇది కూడా అదే సజెస్ట్ చేస్తున్నారు అనమాట, టెక్నాలజీ డ్రివెన్ ప్రాసెస్ అలా చేయండి అని చెప్తుంది. దెన్ ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్ క్యాలెండర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన తెలంగాణ టీజీపీఎస్సీ లాంటి బాడీస్ ఇది మెన్షన్ చేయట్లేదు. ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్ కమిషన్ క్యాలెండర్. కమిషన్స్ షుడ్ పబ్లిష్ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్, సిలబై సిలబస్ అనమాట, వేకెన్సీస్, సెలక్షన్ క్రైటీరియా వెల్ ఇన్ అడ్వాన్స్. సో దట్ ఇది ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, పిల్లలు ఎగ్జామ్కి కూర్చోవద్దా, లేకపోతే వేరే అమెరికాకో, ఆస్ట్రేలియాకో, లేకపోతే వేరే దేశాలకు వెళ్ళాలా, లేకపోతే ప్రైవేట్ కంపెనీలో పని చేసుకోవాలా, బిజినెసెస్కి వెళ్ళాలా, వాళ్ళకి అవగాహన వస్తుంది అనమాట ముందే ట్రాన్స్పరెంట్గా రిక్రూట్మెంట్ క్యాలెండర్ మెన్షన్ చేస్తే. ఓకే, అదొకటి అనమాట. దీని తర్వాత స్ట్రాంగ్ అకౌంటబిలిటీ. ఓకే, స్ట్రాంగ్ అకౌంటబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండిపెండెంట్ గ్రీవియన్స్ రిడ్రెసల్. ఓకే, అండ్ ఇండిపెండెంట్ గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం, టైమ్ బౌండ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్, అండ్ స్ట్రిక్ట్ పెనాలిటీస్ ఫర్ అఫీషియల్స్. ఇప్పటిదాకా మన పాత పేపర్లు లీక్ అయినప్పుడు ఒక్కళ్ళకి కూడా పెనాల్టీస్ పడలేదు, ఇంతవరకు ఒక్కరికి కూడా శిక్ష పడలేదు. ఓకే, మంచి వాళ్ళు కూడా మళ్ళీ రీ ఎగ్జామ్స్ రాస్తున్నారు, మళ్ళీ బయట తిరుగుతారు హ్యాపీగా. అండ్ క్యాండిడేట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మాల్ ప్రాక్టీసెస్ ఆర్ నెసెసరీ. ఈ అకౌంటబిలిటీ మన దగ్గర లోపించిందని మనం గొడవ పడుతున్నాం. ఓకే, అండ్ క్వాలిటీ కంట్రోల్, మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ వెరిఫికేషన్. ఓకే, అండ్ ఎక్స్పర్ట్ రివ్యూ. క్వాలిటీ అంటే ఎట్లా ఉంది, ఎక్స్పర్ట్ రివ్యూ. ఇప్పుడు చూడండి, ఇదే కదా, ఈ క్వాలిటీ కంట్రోల్ లేకపోవడం వల్లనే మనకి ఈ కీలో మిస్టేక్స్ ఉన్నాయి, ఈ కీలో మిస్టేక్స్ ఉన్నాయని గొడవ పడతాం. ప్రతి ఎగ్జామ్ రాస్తాము, అలా 20-30 కీ మిస్టేక్స్ వస్తాయి. ఎందుకు? క్వాలిటీ కంట్రోల్ లేకపోవడం వల్లనే. సో మల్టిపుల్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ వెరిఫికేషన్, ఎక్స్పర్ట్ రివ్యూ అండ్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఆడిటింగ్ కెన్ రెడ్యూస్ ఎర్రర్స్ అండ్ డిస్ప్యూట్స్. అవునా? దెన్ స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్. అంటే స్టేక్ హోల్డర్స్ అంటే ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఉంటారు కదా, వాళ్ళందరూ రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయాలి. రెగ్యులర్ కన్సల్టేషన్ విత్ ద క్యాండిడేట్స్. ఇక చూడండి, ఇది ఇది జరగట్లేదు. రెగ్యులర్ కన్సల్టేషన్ విత్ ద క్యాండిడేట్స్. టీజీపీఎస్ ఎక్కడ చేస్తుంది? క్యాండిడేట్స్ ఇప్పటికి ఒక్కసారి ఉన్న క్యాండిడేట్స్తో మాట్లాడిందా? మాట్లాడలేదు. అండ్ దే విల్ టెల్ దే ఆర్ కాంటాక్టింగ్ విత్ ద ఎక్స్పర్ట్స్. ఆ ఎక్స్పర్ట్స్ ఎవరో మనకు తెలియదు. అండ్ సివిల్ సొసైటీ, పబ్లిక్తో కూడా ఇంతవరకు టీజీపీఎస్సీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. టీజీపీఎస్సీ ఒక్కసారి కూడా పబ్లిక్తో కూడా మాట్లాడలేదు. ఎందుకంటే పేరెంట్స్తోని బయట సిస్టమ్తోని మాట్లాడితే వాళ్ళకి మన బాధ లేదని తెలుస్తాయి. అది 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 చేయట్లేదు. స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. సో ఫైనల్గా చూస్తే కంక్లూజన్, మళ్ళీ చెప్తున్నా, కంక్లూజన్ అని ఎవరు రాయొద్దు, రాయకండి కూడా. ఓకే, రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ రిఫార్మ్స్ అంటే కంక్లూజన్ అని వర్డ్ రాయొద్దు. ఓకే, ఆటోమేటికల్గా మీరు పారాగ్రాఫ్ రాస్తే ద ఎవాల్యుయేటర్ విల్ అండర్స్టాండ్. రిక్రూట్మెంట్ రిఫార్మ్ మస్ట్ కంబైన్ ఇన్స్టిట్యూషనల్ ఇండిపెండెన్స్, టెక్నాలజికల్ సెక్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఓకే, ఈ రిఫార్మ్స్ అంటే ఇవన్నీ కలిపి రిఫార్మ్స్ తీసుకురావాలి. ఏదో ఒకటే తీసుకొచ్చి మిగతాది వదిలేయడం కాదు, అన్ని మస్ట్ కంబైన్, అందుకోసం మస్ట్ అని రాశాను. సచ్ మెజర్స్ కెన్ ఎన్షూర్ పబ్లిక్ రిక్రూట్మెంట్ ఇంటిగ్రిటీ, ప్రొటెక్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్. అంతే కదా, ఇప్పుడు డిజర్వింగ్ క్యాండిడేట్స్, ఇప్పుడు మొన్న 562 పీపుల్లో ఎంతమంది డిజర్వింగ్ ఉన్నారో అందరికీ తెలుసు. ఓకే, మన గ్రూప్ 1 అయిన తర్వాత. అండ్ రెస్టోర్ సిటిజన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్. సిటిజన్స్ కాన్ఫిడెన్స్ లేదు కదా, సిటిజన్స్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లనే చాలా మంది ఎగ్జామ్ రాద్దామని, మంచిగా రాద్దాం అనుకున్న వాళ్ళు కూడా రాయలేకపోయారు, అంటే రాయలేరు. నేను అలాంటి అయితే ఎగ్జామ్ రాయలేదు, వదిలేసిండు. ఎందుకంటే అందులో ట్రాన్స్పరెన్సీ లేదు, ఇష్టం వచ్చినట్టు చేసింది కాబట్టి అట్లా. సో ఇదే క్వశ్చన్ని నేను తెలుగులో కూడా మెన్షన్ చేశాను. పోటీ పరీక్షలకు సంబంధించిన ఇటీవల ఒక క్విక్గా చదివేస్తానండి. పోటీ పరీక్షలకు సంబంధించిన ఇటీవల వివాదాలు ప్రభుత్వ నియామక వ్యవస్థలను నిర్వహించే సంస్థాగత విధానాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. ప్రభుత్వ నియామకాల్లో మెరిట్, నిష్పక్ష పాతత్వం, సరే అండి, నాకు సరిగా తెలుగు అంతంతనే వస్తుంది కాబట్టి అంతంత కాదు, మంచిగానే వచ్చు, బట్ ఇట్లాంటి వర్డ్స్ కొంచెం కష్టమే. పారదర్శకత మరియు ప్రజల విశ్వాసాన్ని కాపాడడానికి సురక్షితమైన, పారదర్శకమైన పరీక్షలు అత్యవసరం. సో మరి అవసరమైన సంస్థాగత సంస్కరణలు ఏంటి అంటే, స్వతంత్ర పరీక్ష వ్యవస్థ, ఫస్ట్ చెప్పాను కదా, ఇండిపెండెంట్ అటానమీ బాడీ. ఓకే, రాష్ట్ర నియామక కమిషన్లకు ఎక్కువ ఎక్కువ కార్యాచరణ, స్వయం స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ స్పష్టమైన జవాబుదారీతనాన్ని నిర్ధారించాలి. నెక్స్ట్ పాయింట్, సురక్షిత పరీక్ష మౌలిక వసతులు. ప్రశ్నపత్రాలను డిజిటల్, ఎలక్ట్రానిక్ చేసి బహుళ స్థాయి ధృవీకరణతో భద్రపరచాలి. సీసీటీవీ పర్యవేక్షణ, బయోమెట్రిక్ ధృవీకరణ విస్తరించాలి.
సాంకేతికత ఆధారిత విధానాలు, ఏఐ ఆధారిత అసాధారణ అసాధారణతల గుర్తింపు, ఆ, అంటే ఇది అనామలీస్ అనమాట. ఎన్క్రిప్టెడ్ ప్రశ్నపత్రాల పంపిణీ, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు మానవ జోక్యాన్ని తగ్గించగలవు. చూసారా? సో పారదర్శక నియామక క్యాలెండర్, ట్రాన్స్పరెంట్ క్యాలెండర్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఖాళీలు, సిలబస్, పరీక్షా తేదీలు, ఎంపిక ప్రమాణాలను ముందుగానే ప్రకటించి వాటిని ఖచ్చితంగా పాటించాలి. ఓకే. నెక్స్ట్ బలమైన జవాబుదారీతనం, ఓకే, అకౌంటబిలిటీ. ఓకే. స్వతంత్ర ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ, అవక ఆ, అవకతవకలపై కాల పరిమితితో కూడిన దర్యాప్తు, బాధితుల బాధ్యులపై కఠిన చర్యలు అవసరం. ఓకే, అంతే కదా మరి. నాణ్యత నియంత్రణ, పత్రాల బహుళస్థాయి పరిశీలన, మల్టీ లెవెల్, ఓకే, మల్టీ లెవెల్ అకౌంటబిలిటీ అంటాం కదా. పరిశీలన, నిపుణుల సమీక్ష, పరీక్ష అనంతర డిజిటల్ ఆడిట్ ద్వారా తప్పిదాలను తగ్గించాలి. ఓకే. భాగస్వామ్య విధానం, ఓకే, అభ్యర్థులు, నిపుణులు, పౌర సమాజంతో సంప్రదింపులు ఇవి జరపాలి. జరిపి పరీక్షా విధానాలను మెరుగుపరచాలి. ఓకే. లాస్ట్కి ముగింపు, ముగింపు అని మళ్ళీ రాయకూడదు. నియామక పరీక్షల సంస్కరణలు సంస్థాగత ఆ, స్వతంత్రత, సాంకేతిక భద్రత, పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని సమన్వయం చేయాలి. ఇవి అంటే అన్ని దే ఆల్ హ్యావ్ టు బి ఇంక్లూడెడ్ టుగెదర్, దే మస్ట్ బి కంబైన్డ్ టుగెదర్. ఏదో ఒకటి చేసి మిగతా వదిలేస్తే కాదు. ఇవి ప్రభుత్వ నియామకాల సమగ్రతను కాపాడడంతో పాటు ప్రతిభావంతులైన అభ్యర్థులను న్యాయం చేసి ప్రభుత్వ సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించగలవు. ఓకే, ఇదన్నమాట. సో ఇట్లా ఒక ఒక ఆన్సర్ నేను మెన్షన్ చేశాను. అది ఈ రోజు న్యూస్లో వచ్చింది కాబట్టి నేను మెన్షన్ చేశాను. ఇంకా చాలా న్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇంకా చూడండి, ఇంకొక క్విక్గా కంప్లీట్ చేస్తా, ఎందుకంటే ఇప్పటికే ఇది వెళ్తూనే ఉంది. ఈరోజు న్యూస్, తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్, సిద్దిపేట లా ఎన్ఫోర్స్మెంట్ డిప్లాయ్స్ సర్వేలెన్స్ అనలిటిక్స్ టు క్రాక్ మల్టీ లెవెల్ క్రైమ్ నెట్వర్క్. ఇది నిన్న వచ్చిన న్యూస్ ఒకటి. ఓకే. సో ఇలాంటి వాటి మీద ఏం క్వశ్చన్స్ రావచ్చు చూడండి. అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ డ్రివెన్ పాలిసింగ్ అండ్ కమ్యూనిటీ సర్వైలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ అర్బన్ అండ్ సెమీ అర్బన్ సేఫ్టీ ఇన్ తెలంగాణ. అంతే కదా. టెక్నాలజీ డ్రివెన్ పాలిసింగ్ అండ్ కమ్యూనిటీ ఏ విధంగా మన సర్వైలెన్స్ ఏ విధంగా దీని యొక్క ఇంపాక్ట్ చూపిస్తుంది అని మనం ఒక క్వశ్చన్ తయారు చేసాం అన్నమాట. కీవర్డ్స్ ఏముంది? కమ్యూనిటీ సర్వేలెన్స్ నెట్వర్క్, ఫోరెన్సిక్ క్రైమ్ మ్యాపింగ్, అర్బన్ సెక్యూరిటీ. ఇది ఏది వచ్చినా కానీ మనం ఇది మెన్షన్ చేయొచ్చు అనమాట. రీసెంట్గా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. సిద్దిపేట లాంటి స్టేట్ ఒకటి ఇలా సర్వేలెన్స్ అనలిటిక్స్ ఒకటి చేస్తుంది. ఓకే. అండ్ త్రూ టు మల్టీ డిస్ట్రిక్ట్ క్రైమ్ అనమాట అట్లా. అండ్ ఇంకొక న్యూస్ చూసినట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ఇంక్రీజ్ ఇన్ ద డిజిటల్ కంటెంట్ ఇంటర్మీడియరీ కంప్లైంట్స్ ఆర్డర్. ఇక్కడ నాకు రెండు కనిపిస్తున్నాయి. సెక్షన్ 69A ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ యాక్ట్. మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. 69A ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. దీన్ని దీన్ని ఆర్టికల్ 19తో ఏ విధంగా విరుద్ధంగా ఉంటుందో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ చూడండి. బ్యాలెన్సింగ్ స్టేట్ నేషనల్ సెక్యూరిటీ పవర్స్ అండర్ సెక్షన్ 69A with constitutional freedom of speech guaranteed under Article 19(1)(a) is a recurring constitutional topic. ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ఏమో మనం ఏదైనా మాట్లాడొచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే. కానీ ఆర్టికల్ సెక్షన్ 69A ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఐటీ యాక్ట్ ఏమో కొన్ని ఖండిస్తుంది. మరి ఈ మధ్యలో ఉన్న సంబంధాన్ని ఏ విధంగా మనము ఆ, అడ్డుకోవాలి, ఆర్ వాట్ ఎవర్ దాన్ని ఎదుర్కోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అండ్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ అండర్ సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ రిగార్డింగ్ ద డిజిటల్ కంటెంట్ మోడరేషన్. ఓకే. చూడండి. ఇప్పుడు మీరు ఆర్టికల్ 19(1)(a) తెలుసు. 1A ఏం చెప్తుంది? ఏదైనా మాట్లాడొచ్చు అని చెప్తుంది. మరి ఆర్టికల్ 19(2) ఏం చెప్తుంది అంటే ఏదైనా కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కుదరదు. దానికి కూడా దే ఆర్ నాట్ అబ్సల్యూట్. ఫండమెంటల్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కూడా నాట్ అబ్సల్యూట్ ఏం కాదు. దానికి కూడా కొన్ని పరిధులు ఉన్నాయి, లిమిటేషన్స్ ఉన్నాయని ఆర్టికల్ 19(2) చెప్తుంది. అందుకోసం మెన్షన్ చేశాను. సో కానీ 69A ఏమో కొన్ని సందర్భాలలో మనల్ని మాట్లాడనివ్వకుండా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కట్టడి చేస్తుంది, సోషల్ మీడియాను ఆపేస్తుంది, కమ్యూనికేషన్ కట్ చేస్తుంది. ఇట్లాంటి అన్ని కూడా 69A ద్వారా జరుగుతాయి అనమాట. ఇప్పుడు ఏదైనా అల్లర్లు జరుగుతున్నప్పుడు ఆ ఐటీ యాక్ట్ 69Aని వీళ్ళు ఇంపోజ్ చేస్తారు అనమాట. అట్లా ఇదొక న్యూస్ నిన్న. ఓకే. ఇట్లా ఇట్లా చాలా న్యూస్ ఉంటాయండి. ఎవ్రీ డే యూ విల్ సీ 15 న్యూస్ ఇట్లా వస్తుంటాయి. చూడండి. ఇంకొక న్యూస్ వచ్చింది. నేషనల్ వాటర్ వే 1 and 4 ఒకటి జరిగిందంట. ఏంటిదంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఎక్స్పాండ్స్ ఫ్లైట్ ఆపరేషన్స్ మీద డబ్బులు పెంచింది. ఓకే.
ఆన్ వాటర్ వే టోటల్గా మనకి ఎన్ని వాటర్ వేస్ ఉంటాయంటే 111 వాటర్ వేస్ ఉంటాయండి. 2016లో ముందు 5 ఉండే, తర్వాత ఇంకొక 106 యాడ్ చేశారు. అది ఇక్కడ ఒక క్వశ్చన్ మెన్షన్ చేశాను. అసెస్ ద ఎకనామిక్ పొటెన్షియల్ అండ్ ఎన్వైరన్మెంటల్ అడ్వాంటేజెస్ ఆఫ్ డెవలపింగ్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఫర్ డొమెస్టిక్ కార్గో మూవ్మెంట్ ఇన్ ఇండియా. చూసారా క్వశ్చన్? సో అసెస్ ద ఎకనామిక్ పొటెన్షియల్ అండ్ ఎన్వైరన్మెంటల్ అడ్వాంటేజెస్ ఆఫ్ డెవలపింగ్ ఇన్లాండ్ వాటర్ వేస్. మనకి ఇంటర్నల్గా ఇట్లా వాటర్ వేస్ డెవలప్ చేసుకోవడం వల్ల మనకి ఏ విధంగా లాభాలు ఉన్నాయి, ఎకనామిక్ గా డబ్బుల పరంగా ఏ విధంగా లాభాలు ఉన్నాయి, ఎన్వైరన్మెంటల్ గా ఏ విధంగా లాభాలు ఉన్నాయని మనం మెన్షన్ చేయొచ్చు. అండ్ దెన్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇనిషియేట్స్ సైంటిఫిక్ ప్రిజర్వేషన్ డ్రైవ్ ఎట్ హిస్టారికల్ డెక్కన్ మాన్యుమెంట్స్. సో దీని మీద ఒక క్వశ్చన్ రాశాను. హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కెమికల్ కన్జర్వేషన్. చూడండి, కెమికల్ కన్జర్వేషన్. తాజ్ మహల్ రోజు రోజుకి ఆ, నల్లగా అవుతుందని చెప్పి వాటి మీద కెమికల్స్ రాసి వీళ్ళు తెల్లగా ఉంచుతారు కదా, అందుకోసం ఇది మెన్షన్ చేశాను. హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కెమికల్ కన్జర్వేషన్స్ అండ్ మోడర్న్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఇన్ ప్రిజర్వింగ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్. ఓకే, ఇటు ఇటు కెమికల్స్ వాడాలా లేకపోతే వాడకూడదా, దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం ఇందులో మెన్షన్ చేసాం. అట్లనే ఇంకొక క్వశ్చన్, ఇది 3 స్టార్. సో మనకి డిపెండ్స్ కాకుండా స్టార్ తెలుస్తుంది అనమాట. అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కొంచెం తక్కువ మిగతా వాటికంటే. ఓకే, ఇది ఏంటిది? డిస్కస్ ద అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ యూజ్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్ టు మేనేజ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అండ్ కంట్రోల్ మార్కెట్ హోర్డింగ్. ఇది తెలుసు కదా, స్పెక్యులేటింగ్ హోర్డింగ్ అంటే. స్పెక్యులేటింగ్ హోర్డింగ్ ఎవరు చేస్తారు? ఈ బ్రోకర్లు చేస్తారు. కావాలనే సరుకులు అన్ని దాచేస్తారు, దాచేసి తర్వాత రేట్లు పెరిగినప్పుడు వాటిని అమ్ముకోవచ్చు అని. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు చూస్తారు ఉల్లిపాయల ధరలు, టమాటా ధరలు ఒక్కసారి విపరీతంగా పెరిగిపోతాయి. రైతులు అడిగితేనేమో మా దగ్గర లేదు, అయిపోయింది స్టాక్ అంటారు. ఇక్కడ పబ్లిక్ దగ్గరనేమో స్టాక్ ఉండదు. అందరు ఎవరు ఆపుతారంటే ఈ మధ్యలో దళారులు ఉంటారు కదా, వాళ్ళు ఆపేస్తారు. ఆపేసి ఇక్కడ ఆపేసేమో రైతుల దగ్గర తక్కువ కొంటారు, ఆ, మనకేమో ఎక్కువగా అమ్ముతారు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు అనమాట. సో స్పెక్యులేటింగ్ హోర్డింగ్ అంటారు దాన్ని. అదొక, సో దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ కోసం ఒక క్వశ్చన్ రాశాను. దెన్ తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డిఎంఏ, ఇది ఒకటి న్యూస్లో ఉంది. అర్బన్ ఫ్లడ్డింగ్. ఓకే, చూడండి, ఇవన్నీ దీనిలో నేను మెన్షన్ చేయొచ్చు. ప్రతి న్యూస్ టాపిక్కి యూ షుడ్ సి ఆ ఈవెంట్ ఏంటిది, వై ఇస్ దిస్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ మెయిన్స్ ప్రాంప్ట్ ఏంటిది, కీవర్డ్స్. ప్రతి క్వశ్చన్ ఉంది చూడండి. అసలు మీరు ఇంకా ఎస్ఏ క్వశ్చన్స్కి బయటకు పోవాల్సిన అవసరమే లేదు. ప్రతి దానిలో క్వశ్చన్ ఇస్తూనే ఉన్నా. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ ఈస్ ద స్మైల్ స్కీమ్? స్మైల్ అంటే ఏంటో చెప్తారు అనమాట. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ అడుగుతారు. స్మైల్ స్కీమ్ అని చెప్పి వాట్ డస్ స్మైల్ స్టాండ్ ఫర్ అని చెప్పి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. అది ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు. సో ఎవరు అట్లనే రావచ్చు, లేకపోతే క్వశ్చన్ ఇంకెట్లా రావచ్చు. స్మైల్ స్కీము ఎవరు, ఏ ఏ మినిస్ట్రీ పెట్టింది అని పెడతారు అనమాట కింద. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, చిల్డ్రన్, మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్, ఇట్లా ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఇట్లా అనమాట. ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లాంచ్డ్ వొకేషనల్ రీస్కిల్లింగ్ అండ్ షెల్టర్ హోమ్ వెల్ఫేర్ మాడ్యూల్స్ అండర్ ద స్మైల్ ప్రోగ్రామ్స్. ఓకే, ఇట్లా క్వశ్చన్ రావచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఎట్లా మరి ఇప్పుడు యూపీఎస్సీకి ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ లైక్ ద స్మైల్ స్కీమ్ ఇన్ అచీవింగ్ ఇంక్లూజివ్ సోషల్ సెక్యూరిటీ అండ్ రిహాబిలిటేషన్. ఓకే, ఇట్లా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎయిర్ క్వాలిటీ, ఇది మనకి ఇవి తెలుసుకోవాలి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, ఎన్సిఏపి. ఈ వర్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆన్సర్లో మనకి ఆన్సర్ రైటింగ్లో మనకి క్లీన్ ఎయిర్ కావాలి ఇట్లా రాయడం కంటే కూడా ఇలాంటి వర్డ్స్ రాస్తే మనకి ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంటుంది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. అండ్ చూడండి, కంటిన్యూస్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్, CAAQMS. ఓకే, ఇట్లాంటిది అనమాట. ఎందుకు ఈ న్యూస్ ఏంటిది? వాట్ ఈస్ ద న్యూస్? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఎక్స్పాండ్స్ రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ నెట్వర్క్ టు Tier 2 అర్బన్ సెంటర్స్. ఓకే, నేను దీని మీద క్వశ్చన్ రాశాను. ఏం క్వశ్చన్? ఓకే, చూడండి, యాక్చువల్లీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ, రీసెంట్గా ఎవ్రీ ఇయర్ ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ప్రాబ్లం అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే అందుకోసం వై ఈస్ దిస్ ఇంపార్టెంట్? ఎక్స్పాండింగ్ రియల్ టైమ్ ఎన్వైరన్మెంటల్ మానిటర్ ప్రొవైడ్స్ క్రిటికల్ బేస్ లైన్ డేటా ఫర్ లోకలైజ్డ్ పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ పబ్లిక్ హెల్త్ పాలసీ. సో ఇది ఏం చేయొచ్చు? హౌ డస్ రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ అండర్ ఎన్సిఏపి ఎయిడ్ ఇన్ డిజైనింగ్ లోకలైజ్డ్ పొల్యూషన్ మిటిగేషన్ ప్లాన్స్, ఇట్లా అనమాట. అండ్ సిడ్బీ మీద ఒక న్యూస్ ఉందండి. సిడ్బీ అనేది అందరికీ తెలిసిందే కదా, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే లాంచెస్ డిజిటల్ క్రెడిట్ ఫెసిలిటీ ఫర్ ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈస్ న్యూస్ కాబట్టి ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాల్సిందే. ఖచ్చితంగా ఎంఎస్ఎంఈస్ పెద్ద పీట వేస్తాయి కదా మన ఎకానమీ డెవలప్మెంట్కి. సో ఇది ఏం చేసింది అనేది, ఎంఎస్ఎంఈస్కి ఈ సిడ్బీకి సంబంధం ఏంటిది, ఏం చేసింది,
ఈ డిజిటల్ క్రెడిట్ ఫెసిలిటీ అంటే ఏంటి మీరు తీసుకోండి. ఇక్కడ చూడండి, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్యాష్ ఫ్లో బేస్డ్ లెండింగ్ అండ్ డిజిటల్ క్రెడిట్ ఇనిషియేటివ్స్ ఇన్ ప్రమోటింగ్ ఎంఎస్ఎంఈ సెక్టర్ గ్రోత్ అట్లా అనమాట. అండ్ ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 స్టార్ రేటింగ్ అండి. ఇది ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్కి రాసాము, అసైన్ చేశాను. మినిస్ట్రీ ఆఫ్ పవర్ రివ్యూస్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ లాస్ ఫ్రేమ్వర్క్ టు సపోర్ట్ రెన్యూవబుల్ ఇంటిగ్రేషన్. ఓకే. అండ్ మనకి ఇందులో అసెస్ హౌ ట్రాన్స్మిషన్ సిస్టమ్ రిఫార్మ్స్ ఇంప్రూవ్ గ్రిడ్ స్టెబిలిటీ అండ్ యాక్సిలరేట్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్ అక్రాస్ ఇండియన్ స్టేట్స్. ఇట్లా నేను ఇట్లా 15 లాస్ట్కి వచ్చేసి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఏంటిది? హార్టికల్చర్. తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎక్స్పాండ్స్ మైక్రో ఇరిగేషన్ సబ్సిడీస్ ఫర్ ద డ్రై ల్యాండ్ ఫార్మర్స్. మన తెలంగాణ ఎకానమీ రాసినప్పుడు ఇది హెల్ప్ అవుతుంది ఈ క్వశ్చన్ అనమాట. అట్లా సో చూడండి కింద, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీ ఇన్ ప్రమోటింగ్ సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ అగ్రికల్చర్ సెక్యూరిటీ ఇన్ తెలంగాణ. సో నేను ఏం చేస్తానంటే ఇట్లా ఎవ్రీ డే 15 క్వశ్చన్స్ తయారు చేస్తాను కదా, దాని కింద ఇట్లా వాటి కింద ఏంటిది దాని ఇంపార్టెంట్ ఏంటి మళ్ళీ ఇది ఒక టేబులర్ ఫార్మాట్లో ఇస్తాను, క్విక్ రివిజన్ అనమాట. ఓకే. ఈ విధంగా నేను మెన్షన్ చేసి పెడతాను అనమాట. అది. సో ఇదండి సంగతి. సో ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానిలో తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.